నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు నెరవేరిన సొంతింటి కల ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటి స్థలం, ఇల్లు లేని నిరుపేద కుటుంబం అనేది ఉండకూడదనే లక్ష్యంతో పనిచేశామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవల్లిలోని దీపికా ఫంక్షన్ హాల్లో అన్నవరపాడు, మల్లేశ్వరం, పిట్ల వేమవరం, కండవల్లి, ముక్కామల, నల్లకులవారిపాళెం, కాపవరం, పెరవలి, అజ్జరం, కాకరపర్రు, తీపర్రు, ఉసులుమర్రు, కానూరు అగ్రహారం, కానూరు, నడుపల్లి గ్రామాలకు చెందిన 1969 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీతో కొన్ని గ్రామాలు కొత్తగా వెలిశాయని, నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటేనే ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, ఎంపీడీఓ కె హిమ మహేశ్వరి, తహసీల్దార్ డి సుధా, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మీ ఫోటో పేజ్ ఓపెన్ చేసుకున్నాను. ఇళ్ల స్థలాలు 12,000లో ఇప్పటికి 7,000 పైగా ఇళ్ళు స్టార్ట్ అయింది. 5,000 పైగా ఇళ్ళు పూర్తయిపోయింది. ఇంత పెద్ద సంఖ్యలో ఎలా జరిగినాయి అంటే, మేము ఊరికి ఆనుకుండా ఇచ్చాను, అదే ఊళ్ళో ఇచ్చాను కనుక ప్రతి ఊళ్ళో ముందుకు వచ్చి కట్టుకున్నారు. ఏ రైతు దగ్గర బలవంతంగా భూమి తీసుకోవద్దన్నాడు. ఏ బలవంతంగా ఏ రైతు దగ్గర భూమి తీసుకోవద్దన్నప్పుడు ఏ రైతు ఇస్తారో మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. మేమేమంటే మేము మన గవర్నమెంట్ ఇచ్చేది. మీరు 4-5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఇళ్ల స్థలాలు సగం రేటు ఉంటాయి, 4వ వంతు రేటు ఉంటాయి. ఇప్పుడు కానూరు ఉంది. కానూరులో మహా అయితే 40-50 లక్షలు చేస్తుంది ఎకరం. అదే మీకు ఈ పెరవల్లోనో, అన్నవరపాడు, మల్లేశ్వరం, కండవెల్లో ఇక్కడ ఎకరం 1 కోటి నుంచి 2 కోట్లు చేస్తారు. ఇక్కడ ఇంత కాస్ట్లీ రేట్ కనుక ఈ భూమి కొనలేమని మిమ్మల్ని తీసుకెళ్లి నేను ఈ కానూరులోనే ఇస్తే మీకు నచ్చుద్దామా? అందుకే మా నాయకులు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలే ఒక గవర్నమెంట్ భూమి అన్నది మొదటిసారి ధైర్యమైన నాయకుడు కనుక జగన్ గారు ఆయన చేశాడమ్మా. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నారు. ఈ రోజు వెళ్ళినప్పుడు మీకు కూడా రాయిస్తారమ్మా, రానిరా? ట్రై చేద్దామా? ట్రై చేసినా రాని మరి మీరు నాకు ఓటు చేస్తామని చెప్తారు కదమ్మా. చేసేది నాకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఈ 2 ఓట్లు కూడా మీరందరూ కూడా మీకు మంచి జరిగింది కనుక నాకైతే మీరు ఏం చెప్తారమ్మా? నాకైతే ఎవరిని అడిగా మీకే నాయుడు గారు, మీకే ఈసారి మీరు జగన్ గారు చెప్తారు తెలియదమ్మా. ఈరోజు రాష్ట్రంలో మహిళలు 80% పైన ఈరోజు మహిళలందరూ కూడా జగన్ గారే ప్రతి కుటుంబానికి ఏం కావాల్సిన చేస్తా ఉన్నారు. ఈరోజు ఇదంతా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాలు భూములు కొన్నాం. మరి ఈ డబ్బు ఎక్కడ మనకి? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు భూములు కొని ఎవరికి ఇవ్వలేదు? ఈరోజు ప్రతి గ్రామంలో ఈ విధంగా నేను ప్యాంప్లెట్ పంపించాను, మా కరపత్రం. మరి ఇదంతా కూడా మా నాయకుల్ని వచ్చి ఇంటింటికి తిరిగి ఇచ్చి చెప్పమని చెప్పుకుంటారు కదా. మాతో చెప్పారా? మా ముఖ్యమంత్రి చేసుకుంటానికి
జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటానికి మనమందరూ సిద్ధమా? సార్ నన్ను ఎమ్మెల్యే చేయడానికి సిద్ధమా? అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీ చేయడానికి సిద్ధమా? ఈ రూమ్ లో ఉన్న అందరూ సిద్ధమే. మనం నలుగురికి కూడా చెప్పాలమ్మా. ఎందుకంటే నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ కూడా మీ అందరికి సేవలో ఉండి ఈ రోజు మళ్ళీ కూడా మన నియోజకవర్గ ప్రాంతం అంతా డెవలప్ చేసి అదేవిధంగా ఏ కుటుంబానికి ఏ పని ఉన్నా నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తామమ్మా. జై జగన్.